Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఒకసారి చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా దీంట్లోంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. దాంతోపాటు మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ మెటీరియల్స్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కూడా అన్ని రాబోతున్నాయి. ప్లీజ్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా అయితే షేర్ చేయగలరు. ఇక్కడ చూడండి, సెక్షన్ ఈలో రీడింగ్ కాంప్రహెన్షన్ చూడండి. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాని మీద మనం ఏం రాయాల్సి ఉంటుంది. దానిలో కొన్ని క్వశ్చన్స్ అడిగితే మన ఆన్సర్లు అనేది దిగి రాసుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం కావాలి ఫస్ట్ మనకు. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. ఒక స్టాంజా ఇస్తాడు, దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. అవన్నీ మీరు కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఆన్సర్లు అన్నీ కూడా మీకు బాక్స్లో ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ మీకు ఆ బాక్స్ ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ కూడా చూడండి, ప్యాసేజ్ ఇచ్చాడు, దాని మీద ఏదో ఒకటి అడుగుతాడు ఖచ్చితంగా. చూస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ ఫర్ ద ఆప్షన్ గివెన్. ఇక్కడ చూస్తే మీకు ఏదైతే రైట్ ఆప్షన్ ఉంటుందో దాని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 13E అండ్ 14E చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ పోస్టర్. సో పోస్టర్ మీద కొన్ని క్వశ్చన్స్. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ పోస్టర్ని గమనించి ఆ పోస్టర్ మీద అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది. అవి కూడా చూసుకోండి. అండ్ సెక్షన్ బి చూడండి, గ్రామర్ అండ్ వొకాబులరీ. ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే డెఫినెట్గా ఇందులోంచి అట్లీస్ట్ ఒక 5 to 6 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని డౌట్ లేదు. మీరు బాగా గమనించండి, మీ టీచర్స్ అన్నీ కూడా ప్రీవియస్ మోడల్ పేపర్స్ని ప్రిఫర్ చేస్తారు. మీ ఎగ్జామ్స్ ముందు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని బాగా స్టడీ చేయమంటారు. ఎందుకు అంటే అందులోంచి గ్రామర్ పాయింట్ డెఫినెట్గా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో తప్పకుండా వస్తుంది. సో అది మిస్ అవ్వకుండా లైక్ గ్రామర్ పాయింట్స్, రిక్వెస్ట్, తర్వాత లైక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, తర్వాత సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా బాగా చూసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామర్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కుదిరితే కనుక దీనికి సంబంధించిన పీడిఎఫ్ లైక్ ఆన్సర్కి కూడా మీకు పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తారు. సో లేదంటే మీరు వర్క్ బుక్లో చూసుకోండి, లేకపోతే మీ సబ్జెక్ట్ ఫ్యాకల్టీని అడిగి తెలుసుకోండి. సో మనం ఏంటంటే జస్ట్ ప్రొవైడ్ చేస్తే మ్యాక్సిమం ఐ విల్ గివ్ మై బెస్ట్ అనమాట. తర్వాత పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్. సో పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో అరేంజ్ చేయమన్నాడు. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్. అండ్ సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ తడబడుతున్నారు. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో తప్పకుండా అయితే కొన్ని ఇంకోటి జనరల్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు జనరల్ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మీద, అది కూడా చూసుకోండి. రైట్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ మిస్టర్ సుధామూర్తి. సో చైర్పర్సన్ ఆఫ్ ఇన్ఫోసిస్ కంపెనీ. సో బయోగ్రఫీ ఒకటి రాయమని చెప్పారు బేస్డ్ ఆన్ దిస్ వన్, అది కూడా చూసుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ ద అండర్లైన్ పార్ట్స్. సో ఆ ప్యాసేజ్ మొత్తం అండర్లైన్ పార్ట్స్ బాగా చూసుకోండి, దాని మీద క్వశ్చన్స్ అయితే రాయండి. అండ్ తర్వాత ఈ క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూసుకోండి. యాక్చువల్ అంటే మనమేం ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కాదు, సో యాక్చువల్లీ మేము బయాలజీ ఫ్యాకల్టీ. సో మన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నా. సో బ్లూ ప్రింట్ లాంటిది, ఎక్కడి నుంచి ఎన్ని మార్కులు వస్తాయో క్లియర్గా ఇచ్చాడు, అది చూసుకోండి. తర్వాత మీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీని అడిగి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే మీరు తెలుసుకోవచ్చు. డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా అడగొచ్చు. నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీతో కూడా ఒక వీడియో అయితే చేపిస్తాను మీకు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.